అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం మిడుతూరు గ్రామంలో నివసిస్తున్న కపిల పేక్షావళి ఆయన కుమారుడు బాబ్జీని తమకు సంబంధం లేని భూ సమస్య మీద డబ్బుల విషయంలో పెద్దడుగురు పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఏఎస్ఐ నారాయణ నాయక్, కానిస్టేబుల్స్ దాదా కలందర్, మనోహర్, రెహాన్స్ వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పోలీసులు మేము చెప్పినట్లు వినకుంటే మీ మీద దొంగ కేసులు కూడా పెడతామని బెదిరిస్తున్నారని మీడియా ముందు వాపోయారు. అదేవిధంగా అసభ్యకర పదజాలంతో వాళ్ళని తిట్టినట్లు తెలియజేశారు. మాకు పోలీసుల వల్ల ప్రాణహాని ఉందని, వీరి మీద తాడిపత్రి డీఎస్పీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, వారు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సార్, మాది పెద్దవడుగురు మండలం, అనంతపురం జిల్లా, మిడుతూరు గ్రామం. నేను అనగా తపేల శిక్షావళి, తపేల బాబ్జీ మాట్లాడుతున్నాం. మాకి దారి విషయమే పోలీసులు ప్రతిసారి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి దగ్గరకు రమ్మనడం 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 4 సంవత్సరాల్లో ఇంతకుముందు పోలీసులు ఎటువంటి చర్య వాళ్ళు ఫస్ట్ విచారణ చేసిన తర్వాత మాట్లాడతానండ్రి. కానీ ఇప్పుడు పోలీసులు ఫస్ట్లోనే బూతులు మాట్లాడి ఎలాంటి బూతులు మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు. నీ ఎమ్మందింగా లంజా కొడుక అని మాట్లాడుతున్నారు. ఏఎస్ఐ నారాయణ నాయకు, దాదా కలందరు, కానిస్టేబుల్ మనోహరు, కానిస్టేబుల్ అర్హాన్ షేక్, కానిస్టేబుల్ దాదా కలందరు, ఏఎస్ఐ నారాయణ నాయకు, ఇంకా వీళ్ళందరూ వచ్చేసి నీకు ఎన్ఓసి రాకుండా చేస్తాం, నీకు జీవితంలో ఇబ్బందులు పెడతాం అని, అలాగే వారి నుంచి మాకు ప్రాణహాని కూడా ఉంది. ఏఎస్ఐ నారాయణ నాయకు బూతులు మాట్లాడుతున్నాడు. అలాగే మనోహర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళే విచారణ చేస్తూ ఉన్నారు. మీ కరెక్ట్గా మా దగ్గర ఉన్నటువంటి ఈ ఎండార్స్మెంట్ వచ్చే సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా 2019 మునుపు వరకు రస్తా లేదని అంటే ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చారు. అలాగే మేము గుత్తి కోర్టులోనూ ఇది ఆర్టీఓ కోర్టులో కూడా మేము వేసాము. ఇది ఆర్టీఓ కోర్టు అనంతపూర్లో ఉన్నప్పుడు ఆర్టీఓ కోర్టులో వేసాము. అలాగే ఈ అఫిడవిట్ వచ్చేసి మేము గుత్తి కోర్టు, సివిల్ కోర్టులో వేసాము. అయినా కూడా ఇవన్నీ చూపిస్తున్నా కూడా, మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ చూపిస్తున్నా కూడా వాళ్ళు నమ్మకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది. వారి నుంచి మమ్మల్ని కాపాడాలని మేము ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కోరుకుంటున్నాము. ఈ విషయమై మేము తాడిపత్రి డిఎస్పీ గారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు, వారిపైన తగు చర్యలు తీసుకుంటామని. అలాగే తర్వాత మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరుగుతుంది. వీరిపైన తగు చర్యలు తీసుకొని వారి నుంచి ప్రాణహాని ఉంది, అందువల్ల మేము వాళ్ళకి కలవడం డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది. వారి నుంచి రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. వారిపైన తగు చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలము, మిడుతూరు బాబ్జీ, మిడుతూరు శిక్షావళి కేసునికి పిల్లంపించి బండుబూతులు తిట్టినాడు. నీ ఎమ్మందంగా లంజా కొడక అని నా కొడుకుని తిట్టినాడు.